హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు మనం రిలయన్స్ గ్రూప్ ఇన్వెస్ట్ చేసిన కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి, అలాగే రిలయన్స్ గ్రూప్ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. అందరికీ తెలుసు కదా, రిలయన్స్ గ్రూప్ అనేది ముఖేష్ అంబానీ గారు లీడ్ చేస్తున్నారని. ఆయిల్, రీటైల్, టెలికమ్యూనికేషన్స్ అండ్ రీసెంట్లీ టెక్నాలజీ అండ్ ఈ కామర్స్ తో సహా వేరియస్ సెక్టర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో అనేది ఉందన్నమాట. రిలయన్స్ ఇన్వెస్ట్ చేసిన కీ సెక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ టెక్నాలజీ అండ్ డిజిటల్ సర్వీసెస్ అండి. రిలయన్స్ టెక్ స్టార్టప్స్ అలాగే ముఖ్యంగా డిజిటల్ సర్వీసెస్ సెక్టర్ లో అగ్రెసివ్ గా ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. జియో ప్లాట్ఫామ్స్ వంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇండియాలోనే డిజిటల్ జెయింట్ కావాలనే రిలయన్స్ విజన్ ని హైలైట్ చేస్తుంది అనమాట. అండ్ సెకండ్ వన్ ఏంటంటే రిటైల్ అండ్ ఈ కామర్స్. జస్టైల్ వంటి కంపెనీస్ లో స్టేక్ ని బై చేయడంతో పాటు ఫ్యూచర్ గ్రూప్ లో ఇన్వెస్ట్మెంట్ తో రిలయన్స్ అనేది రిటైల్ పవర్ హౌస్ గా తన పొజిషన్ ని మరింత స్ట్రాంగ్ చేసుకుంది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే రిన్యూవబుల్ ఎనర్జీ అండి. గ్రీన్ ఎనర్జీ పుష్ లో భాగంగా రిలయన్స్ అనేది వేరియస్ క్లీన్ ఎనర్జీ స్టార్టప్స్ అలాగే కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనమాట. రిలయన్స్ గ్రూప్ ఇన్వెస్ట్ చేసిన స్మాల్ క్యాప్ స్టాక్ లో ఫస్ట్ వన్ ఏంటంటే హెచ్ఎఫ్సిఎల్ లిమిటెడ్ అండి. హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్ లిమిటెడ్ అనమాట. టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. హై ఎండ్ టెలికామ్ ఎక్విప్మెంట్, ఆప్టికల్ ఫైబర్ అలాగే ఆప్టిక్ ఫైబర్ కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై కూడా చేస్తుందండి. కంపెనీ క్లయింట్ లిస్ట్ లో జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఎల్టీ, బిఎస్ఎన్ఎల్, గ్లోబ్, లిక్విడ్ అలాగే మేఫ్లెక్స్ అని ఉన్నాయన్నమాట. అక్రాస్ తెలంగాణ, తమిళనాడు అండ్ గోవాలో 5 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 21,172 crores ఉంది. ROCE 13.3% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.34% ఉంది. ఫేస్ వాల్యూ ₹1 ఉంది అనమాట. అండ్ కంపెనీకి డెట్ అనేది 991 crores ఉందండి. అండ్ మనం కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 37.63% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 7.02%, డిఐ షేర్ హోల్డింగ్ 7.39% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 47.91% ఉందన్నమాట. అండ్ అండర్ పబ్లిక్ సెగ్మెంట్ కింద మనం కనుక చూస్తే రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ కి ఈ కంపెనీలో 3.36% స్టేక్ అనేది ఉందండి. అలాగే రిలయన్స్ వెంచర్స్ లిమిటెడ్ కూడా 1.57% స్టేక్ ఉందన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹144 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 23% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 28%, అలాగే 1 year పీరియడ్ లో 115% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ స్టెర్లింగ్ అండ్ విల్సన్ రిన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ అండి. ఎండ్ టు ఎండ్ సోలార్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. షాపూర్జీ పల్లాంజీ గ్రూప్ లో పార్ట్ అండి. 28 కంట్రీస్ లో ఆఫీసెస్ ఉన్నాయి. మార్చ్ 2024 కి 20 కంట్రీస్ లో ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. కంపెనీ క్లయింట్ లిస్ట్ లో ఎన్టీపీసీ, సెమ్కార్ప్, క్లీనర్ టెక్, తర్వాత సెంటెరికా, యాంప్లస్ సోలార్ ఉన్నాయన్నమాట. ఫైనాన్షియల్ 2024 కి 6,023 crores ఆర్డర్ బుక్ ఉంది కంపెనీకి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 16,291 crores ఉందండి. ROCE 3.77%, రిటర్న్ ఆన్ ఈక్విటీ నెగిటివ్ గా ఉంది. -56.7% ఉందన్నమాట. ఫేస్ వాల్యూ ₹1, ఎర్నింగ్ పర్ షేర్ కూడా నెగిటివ్ గా ఉంది. అండ్ కంపెనీకి డెట్ 516 crores ఉంది. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 52.92% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 10.07%, డిఐ షేర్ హోల్డింగ్ 9.08% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 27.95% ఉందన్నమాట. అండర్ ప్రమోటర్స్ హోల్డింగ్ కింద కనుక మనం చూస్తే రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్ కి ఈ కంపెనీలో 32.53% స్టేక్ ఉందండి. జూన్ 2024 క్వార్టర్ కి ప్రెసెంట్ ఈ కంపెనీ ₹697 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 21% అండ్ 1 year లో 90% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. నెక్స్ట్ కంపెనీ కైనెటిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అండి. 1970లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. ఆటోమోటివ్ కంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే సప్లై చేస్తుంది. పిరోడియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ అండి ఇది. దీని ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో ట్రాన్స్మిషన్ కంపోనెంట్స్, స్మాల్ ఇంజిన్స్, ఎసెన్షియల్ ఇంజిన్ కంపోనెంట్స్, బాడీ కంపోనెంట్స్ ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 453 crores ఉందండి. ROCE 12%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.1%, ఫేస్ వాల్యూ ₹10 ఉందన్నమాట. ఎర్నింగ్ పర్ షేర్ ₹1.94 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 33.3 crores ఉంది. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 59.35% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 7.90% ఉందండి. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 32.74% ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 0 నుంచి 7.90% కి పెరగడం జరిగింది ఈ కంపెనీలో. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ కింద కనుక మనం చూస్తే రిలయన్స్ వాల్యూ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఈ కంపెనీలో 2.57% స్టేక్ ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ ₹204 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో 10% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 68% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ హెచ్జిఎస్ లిమిటెడ్ అండి. హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ లిమిటెడ్ అనమాట. ఇది హిందూజా గ్రూప్ లో పార్ట్. ఇది ఆటోమొబైల్, ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ, మీడియా, ఎంటర్టైన్మెంట్, కమ్యూనికేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, డెవలప్మెంట్,
ఆయిల్, స్పెషాలిటీ కెమికల్, పవర్, రియల్ ఎస్టేట్ అండ్ హెల్త్ కేర్ సెగ్మెంట్ లో వర్క్ చేస్తుంది అనమాట. అరౌండ్ 2 lakh ఎంప్లాయీస్ ఉన్నారనమాట ఈ గ్రూప్ లో. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,162 crores ఉందండి. ROC 3.02%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 1.64%, ఫేస్ వాల్యూ 10 rupees ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ 61 rupees ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ 2,107 crores ఉంది. అండ్ మీరు కంపెనీ బుక్ వాల్యూ కనుక చూస్తే 1,610 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 895 ఉంది. సో బుక్ వాల్యూ బై చూస్తే ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 67.99% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 12.51% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 19.27% ఉందన్నమాట. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ కింద మనం చూస్తే రిలయన్స్ వాల్యూ సర్వీసెస్ లిమిటెడ్ కి ఈ కంపెనీలో 1.97% స్టేక్ ఉందండి. ప్రెసెంట్ ఈ కమిషన్ 900 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కమిషన్ 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 1% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 year లో 10% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ EIH లిమిటెడ్ అండి. ఇది లగ్జరీ ఓబెరాయ్, ట్రిడెంట్ అండ్ మైడెన్స్ బ్రాండ్ కింద ప్రీమియం లగ్జరీ హోటల్స్, క్రూజెస్ ఓనింగ్ అండ్ మేనేజింగ్ చేస్తుంది అనమాట. అలాగే ఫ్లైట్ క్యాటరింగ్, ఎయిర్పోర్ట్ రెస్టారెంట్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ కార్పొరేట్ ఎయిర్ చార్టర్స్ లో కూడా ఎంగేజ్ అయ్యి ఉందండి. ఇది ఒబెరాయ్ గ్రూప్ కి చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 23,357 crores ఉందండి. ROC 23.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.6%, ఫేస్ వాల్యూ 2 rupees ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 10 rupees ఉంది. అండ్ కంపెనీకి డెట్ 199 crores ఉంది. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 32.85% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 5.39%, డిఐ షేర్ హోల్డింగ్ 13.67%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 48.08% ఉంది. సో అండర్ పబ్లిక్ సెగ్మెంట్ కింద మనం చూస్తే రిలయన్స్ స్ట్రాటజిక్ బిజినెస్ వెంచర్స్ లిమిటెడ్ కి ఈ కంపెనీలో 18.83% స్టేక్ ఉందండి జూన్ 2024 క్వార్టర్ కి. అలాగే ఐటీసీ లిమిటెడ్ కూడా 13.69% స్టేక్ ఉందన్నమాట. ప్రెసెంట్ ఈ కమిషన్ 374 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కమిషన్ 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 year లో 58% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ రిలయన్స్ గ్రూప్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే జూన్ 2024 కి రిలయన్స్ గ్రూప్ నెట్వర్త్ వచ్చేసరికి 2,53,138 crores అండి. అరౌండ్ 27 కంపెనీస్ లో హోల్డింగ్ ఉందన్నమాట. అండ్ సెక్టర్ వైజ్ బ్రేకప్ కనుక చూస్తే మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లో 11%, ఫుడ్ ప్రాసెసింగ్ లో 11%, టెక్స్టైల్ అండ్ వీవింగ్ లో 7%, పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో 7%, అలాగే మిస్లేనియస్ లో 7% స్టేక్ అనేది ఉందన్నమాట. రిలయన్స్ గ్రూప్స్ పోర్ట్ఫోలియోలో ఉన్న హోల్డింగ్స్ కనుక చూస్తే జస్టైల్ లిమిటెడ్ లో 63.84% స్టేక్ ఉందండి. అలాగే లోటస్ చాక్లెట్స్ కంపెనీలో 51%, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లో 45%, అలోక్ ఇండస్ట్రీ లో 40%, స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూబుల్ ఎనర్జీలో 32%, బాలాజీ టెలిఫిల్మ్స్ లో 24%, రిలయన్స్ పవర్ లో 23%, EIH లిమిటెడ్ లో 18%, తర్వాత శాలిమర్ వైస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో 16%, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో 10%, బాంబే ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ లో 8%, HFCL లిమిటెడ్ లో 4%, తిరుపతి ఫిన్లీజ్ లిమిటెడ్ లో 4%, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లో 3.29%, విష్ణుప్రియ ప్రాజెక్ట్స్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ లో 3.20%, కైనెటిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ లో 2.57%, తర్వాత నెట్రిపుల్ సాఫ్ట్వేర్ లో 2%, హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ లో 1.97%, వెంచురా టెక్స్టైల్స్ లో 1.65%, NDL వెంచర్స్ లో 1.56%, రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ లో 1.38%, ఆస్టమ్ ఆన్లైన్.com లిమిటెడ్ లో 1.35%, అండ్ రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, డెన్ నెట్వర్క్స్, తర్వాత రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత మచ్చర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో బిలో 1% స్టేక్ అనేది ఉందన్నమాట రిలయన్స్ గ్రూప్ కి. లో ఈ కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లో 11.19% స్టేక్ అనేది డిక్రీజ్ చేయడం జరిగిందండి. అలాగే రిలయన్స్ పవర్ లో కూడా 1.89% స్టేక్ డిక్రీజ్ చేసింది. కైనెటిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ లో 1.29%, HFCL లిమిటెడ్ లో 0.01%, అండ్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యూబుల్ ఎనర్జీలో 0.01% స్టేక్ అనేది డిక్రీజ్ చేయడం అనేది జరిగింది అనమాట క్వార్టర్ ఆన్ క్వార్టర్. సో ఇవన్నీ రిలయన్స్ గ్రూప్ పోర్ట్ఫోలియో నెట్వర్త్ అండ్ హోల్డింగ్ స్టాక్స్ అన్నమాట. అండ్ జీకే వైల్కే పోర్ట్ఫోలియో ఈ రోజు చూస్తే అండ్ జీకే వైల్కే పోర్ట్ఫోలియో విషయానికి వస్తే జీకే వైల్కే పోర్ట్ఫోలియో 0.88% పెరగడం జరిగిందండి. ఇంకా టోటల్ గా 8,739 రూపీస్ లాస్ లో ఉందన్నమాట. అండ్ టాప్ లూజర్స్ సోలార్ ఇండస్ట్రీస్ ఉందండి, 2.49% తగ్గింది. అండ్ టెక్స్మాకో రైల్ ఇంజనీరింగ్ 1.75%, నవా 1.60% తగ్గడం జరిగింది. అండ్ టాప్ గెయినర్స్ లో గనక చూస్తే పెన్నర్ ఇండస్ట్రీస్ 7.81% పెరిగింది. అండ్ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ అనేది 5.62%, మోర్పెన్ 2.47%, లారస్ 2.17%, GSFC 1.97% పెరగడం జరిగిందనమాట. అండ్ జీకే వైల్కే పోర్ట్ఫోలియోకి సంబంధించి ఎటువంటి ట్రేడ్స్ కానీ పొజిషన్స్ కానీ ఈరోజు తీసుకోలేదు, చేయలేదండి. ఏదైనా ఉంటే మాత్రం జీకే టెలిగ్రామ్ ఛానల్లో నేను రియల్ టైం అప్డేట్ చేస్తూ ఉంటాను.
టెలిగ్రామ్ లింక్ కోసం డిస్క్రిప్షన్ లో ఉంది. ఎవరైనా రియల్ టైమ్ అప్డేట్స్ చూడాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు అన్నమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.